సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై వాష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శారీస్ మిషన్లో స్ప్రే ద్వారా ఎలా పాలిషింగ్ పెట్టాలనేది చూడండి. మీకు స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాను, వీడియో మొత్తం చూడండి. ఇది మనకు వచ్చేసి మాన్యువల్ శారీ పాలిషింగ్ అండి. ఇది చూడండి ఏ విధంగా అయితే కలుపుతున్నాను. ఇది మన మిషన్లో ఏ విధంగా వేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. నేనైతే శారీస్ తగ్గట్టుగా వేసుకుంటున్నాను. చూడండి, తక్కువ శారీస్ ఉన్నాయి కాబట్టి తక్కువ కలుపుతున్నాను మిషన్లో కాబట్టి. మనమైతే ఇలాగ నేనైతే 2 జగ్గులు అయితే తీసుకున్నాను వాటర్. మనం ఏం చేయాలంటే కలుపుకున్నది వాళ్ళు అయితే 2 ఓపెన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో చేస్తున్నాం కాబట్టి అందులో నుంచి సెకండ్ వాల్ నుంచి ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది. అందుకని మనం గళ్ళ అయితే పెట్టుకొని ట్యాంక్లో అయితే వేసుకోవాలండి మనం కలుపుకున్నది. చూడండి ఏ విధంగా వేస్తున్నాను. వీడియో అయితే లెంత్ అయిపోతుందని మీకు తక్కువ తీసాను వీడియో. మనం అయితే ఇలా వేసుకున్న తర్వాత కంప్రెసర్ గట్రా ఆన్ చేసుకోవడం, మొత్తం వాళ్ళే ఓపెన్లో ఉన్నాయి ఎలా ఉన్నాయని మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఆన్ చేసుకోవాలండి. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. మనకు సారీస్ ఎంత పాలిషింగ్ అయితే వస్తున్నాయో మిషన్లో ఈ పాలిషింగ్ లిక్విడ్ పెట్టడం వల్ల అన్నీ చూపిస్తానండి మీకు ఈరోజు. ఆల్ వెరైటీస్, ఆల్ టైప్ ఆఫ్ సారీస్ కూడా మీకు చూపిస్తాను. మన మిషన్లో అయితే పాలిషింగ్కి దగ్గర ఒక 10 శారీస్ అయితే ఉన్నాయి. మీకు వీడియోలో అయితే ఎంత అయితే వీలవుతుందో అంత అన్ని శారీస్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి ఆ వైర్ వచ్చేసి బయటికి వెళ్ళేదండి. అది బయట మనం మాన్యువల్గా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకోటి ఏమో మిషన్లోకి వెళ్ళేది. మన కంప్రెసర్ వచ్చేసి ఇదండి. ప్లగ్ పెట్టుకొని మనం ఆన్ చేసేసుకోవడమే. ఆన్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. మీకు ఎయిర్ అనేది ఫుల్ అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది. మనకి దాంతో ఇంకేం ఉండదండి. ఆన్ చేసుకున్న తర్వాత మనం మిషన్ కట్టేటప్పుడు మాత్రం ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. లేదంటే ఫుల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకున్న ఎయిర్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత అదే ఆగిపోద్దండి. అప్పుడే ఆఫ్ చేసేసుకున్నా పర్వాలేదు. చూడండి, మీకు శారీస్ అయితే మనకి హీట్ అయితే వచ్చింది. మిషన్ అయితే ఆన్ చేసాం. ఫస్ట్ శారీ అయితే పెడుతున్నాను. ఇది టిష్యూ పట్టు శారీ పెడుతున్నానండి స్టార్టింగ్లో. మీకు చూడండి మనకి స్ప్రే కూడా అవుతుంది. స్ప్రే అనేది స్టార్టింగ్ బయట నుంచి మీద అయితే మాత్రం కొంచెం స్ప్రే చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. స్ప్రే అయితే అవుతుంది చూడండి. మిషన్ అయితే మాత్రం కొంచెం స్లోగా అయితే పెట్టుకోవాలి. పాలిషింగ్ లిక్విడ్ వేసింది మాత్రం అప్పుడే మనకి చీరకి పట్టి మనకి షైనింగ్ వస్తుందండి. బ్యాక్ సైడ్ చూడండి ఏ విధంగా వస్తుందో. బ్యాక్ సైడ్లో మీకు ఎంత షైనింగ్ వస్తుందో కూడా చూపిస్తాను దగ్గరికి. చూడండి ఎంత షైనీగా వచ్చిందో. ఫుల్ షైనీగా వచ్చింది శారీ అయితే మాత్రం. మనకి ఎప్పుడు ఇటువంటి శారీస్ మనం డ్రై వాష్ షాప్లో ఇచ్చినప్పుడైనా సరే ఎక్కువ శాతం పాలిషింగ్ అనేది ఇచ్చుకోవాలండి. మీకు శారీ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. తర్వాత షైనింగ్ కూడా తగ్గకుండా ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కస్టమర్స్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు అయితే మాత్రం. శారీ అయితే లాస్ట్ అయిపోయిందని చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో. శారీ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇది చాలా షైనీగా వచ్చింది చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత షైనీగా వచ్చిందో శారీ అనేది. బ్యాక్ సైడ్ ఇంకో శారీ అండి ఇది. ఈ శారీ కూడా చూద్దాం ఎలా వస్తుందో. చూడండి స్ప్రే అయితే ఆన్లో ఉంది.
ఫ్రంట్ అయితే పై టచ్ పెట్టాం. ఇది ఒక మోడల్ శారీ అండి. ఈ శారీ కూడా ఏ విధంగా వస్తుందో పాలిషింగ్ చూద్దాం. ఇదైతే మేడం గారు కొంచెం ఓల్డ్ శారీ అండి. మనం బయట దీన్ని ఆల్రెడీ పాలిషింగ్ అయితే పెట్టాం. ఇప్పుడు మాన్యువల్లో కూడా పెడుతున్నాం. చూడండి ఈ శారీ ఎంత బాగా వచ్చింది. ఇది మన ట్యాగ్స్ అనేవి ఇలా మిషన్ దగ్గర అంటుకుంటుంటాయి, తీసుకోవాలి ఒక్కొక్కసారి. అది హీట్కి అలా అంటుకుంటాయండి ఇవి. చూడండి మనకి ఈ శారీ కూడా బ్యాక్ సైడ్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఫుల్ షైనీగా. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది చూడండి ఎంత షైనీగా వచ్చిందో, ఎక్కడ కూడా ముడతలు లేవండి. ఫుల్గా బ్రషింగ్ అయితే అయింది బాగానే. అంచులు కూడా చాలా నీట్గా అయితే వచ్చాయి. సారీ అయితే లాస్ట్కి వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఈ సారీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇది కూడా సూపర్గా అయితే వచ్చిందండి, షైనీగా. చూడండి ఒకసారి షైనీ ఎంత షైనీగా వచ్చిందో శారీ అనేది. నెక్స్ట్ ఈ శారీ అయితే చూద్దాం. ఫ్రంట్ అయితే పై టచ్ పెట్టింది. దీన్ని కూడా ఇది కూడా పాలిషింగ్ అండి. మనకి ఇది పట్టు శారీలో ఇది ఒక టైప్ ఆఫ్ శారీ. ఇది కూడా పాలిషింగ్ అండి. ఇది ఏ విధంగా వచ్చిందన్నది చూద్దాం. మనకి హీట్ వచ్చేసి 61లో ఉందండి. మెషిన్ అయితే స్లో చేసాం. మనం స్ప్రే ఆన్ చేసుకున్నప్పుడు రోలర్ అనేది కొంచెం హీట్ అయితే తగ్గుతుందండి. ఎందుకంటే స్ప్రే వాటర్ వచ్చేసి మనకి రోలర్ మీద పడుతుంది కదండి, దానివల్ల హీట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ ఈ శారీ అయితే ఏ విధంగా వచ్చిందో. ఇది కూడా సూపర్గా అయితే వచ్చిందండి శారీ. చూడండి ప్రెస్సింగ్ అయిందండి, షైనీ కూడా వచ్చింది. మనకి శారీ అయితే ఇది లాస్ట్కి వస్తుంది. చూడండి ఇది ఎంత షైనీగా వచ్చిందో. ఇది ఒక రకమైన పట్టు శారీ అండి. ఇది ఒక మోడల్. చూడండి ఇది పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఇది కూడా చూద్దాం ఏ విధంగా అయితే వస్తుందో. ఫ్రంట్ అయితే మనం పై టచ్ పెట్టాం స్టార్టింగ్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మనం ఏ వీడియో పెట్టినా సరే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అంటే వెంటనే మన వీడియోస్ చూడడానికి. వీడియో కనుక మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరో మీకు ఇంత క్లియర్గా అన్నది క్లారిటీగా మీకు ఎవరో చెప్పరండి. ఇది మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ అనేది చూడండి బ్యాక్గ్రౌండ్ మీకు ఎంత షైనీగా అయితే వచ్చిందో, నీట్గా ప్రెస్సింగ్ అయ్యి చాలా షైనీగా అయితే వచ్చిందండి. సారీ అయితే లాస్ట్కి వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా లాస్ట్కి వస్తుంది మీకు. సారీ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది ఫుల్ షైనీగా అయితే వచ్చింది. ఇంకో టైప్ ఆఫ్ సారీ అయితే మనం చూద్దాం. ఇది వేరే టైప్ అండి, పట్టులోనే వేరే మోడల్. ఇది
మీకు ఈ సారీ వచ్చేసి ఫ్రంట్ కూడా పైటర్న్ చూడటం, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుంది అనేది. అంటే మనకి ఈరోజు వచ్చిన వీడియోలో అయితే మనకి ఎన్ని మోడల్ అయితే ఉన్నాయో పాలిషింగ్కి అన్నీ ఒక్కొక్కటి అయితే పెట్టడం జరుగుతుందండి మీకు వీడియో తీసి. చూడండి ఈ సారీ అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా వస్తుంది అనేది ఈ టైప్ ఆఫ్ సారీ కూడా చూపిస్తాను. మనకి ఫ్రంట్లో పెట్టినప్పుడు చిన్న చిన్న ముడతలు వస్తున్నా సరే బ్యాక్ సైడ్ మనకి అలా రాదండి, ఎందుకంటే రోలర్ అనేది మనకి లెవెల్ చేసేస్తుంది లోపలికి తీసుకున్నప్పుడే. చూడండి మీకు ఫ్రంట్ అక్కడ పెట్టినప్పుడు బటన్స్ దగ్గర మీకు ముడతలు అనేవి కనిపించినాయి, బ్యాక్ సైడ్ లేవు. చూడండి ఈ సారీ అయితే ఎంత షైనింగ్ వచ్చిందో. చూడండి ఫుల్ ఎంత షైనీగా వచ్చిందో. ప్రెస్సింగ్ కూడా చాలా బాగా అయితే నీట్గా వచ్చింది సారీ అయితే మాత్రం. ఇది చూడండి మన ట్రేలో కూడా లైన్గా ట్రేలో అయితే పడిపోతుంటుంది. ఇంకో సారీ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి ఇది మనకి టిష్యూ పట్టు సారీ. ఇది కూడా ఫ్రంట్ అయితే ప్యాటర్న్ పెట్టాం. బ్యాక్ సైడ్ మీకు ఏ విధంగా వస్తుందన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇదైతే ఎక్సలెంట్ వచ్చిందండి సారీ అయితే మాత్రం. చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. ఫుల్ షైనీ వచ్చింది, ప్రెస్సింగ్ బాగుంది. మనకి హీట్ అనేది కొంచెం ఎక్కువైందండి, మిషన్ కొంచెం స్పీడ్ అయితే పెంచాం. ఈ సారీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇది షైనీ పాలిషింగ్ మాత్రం సూపర్ అయితే వచ్చింది. చూడండి మీరే చూడండి ఒకసారి. శారీ అనేది మనకి ట్రేలో ఇంకో సారీ ఉండడం వల్ల బయటకు అయితే తీసుకున్నామండి ఈ శారీని. చూడండి ఇది కూడా టిష్యూ పట్టండి. ఇది మన ఫ్రంట్ అయితే పైటన్ అంతా తడిసిన తర్వాత పాలిషింగ్ అప్పుడైతే పెట్టుకోవాలి. చూడండి మనకి ఇక్కడ చిన్న ముడత అయితే వెళ్ళింది. బ్యాక్గ్రౌండ్లో చూద్దామండి, వెనక్కి వచ్చిన తర్వాత మీకు ఆ ముడత అనేది కనిపించదు, ఎందుకంటే మనకి రోలర్ అనేది లెవెల్ చేస్తుంది. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. మీకు ఎవరు ఇంత నీట్గా అయితే చెప్పరండి, చాలా ఎక్స్ప్లెయిన్గా చేస్తున్నాను నేను, మీకు అర్థమైనట్టుగా. ఫస్ట్ నుంచి వీడియో కూడా మనం కెమికల్ ఎలా కలుపుతున్నాము, ట్యాంక్లో ఎలా వేసుకుంటున్నాము, తర్వాత స్ప్రే మిషన్లో ఎలా ఎంత హీట్కి ఎంత సారీ పెట్టుకుంటున్నాం, పాలిషింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా వచ్చింది మొత్తం అన్నీ చూపిస్తున్నాను. ఆ సారీ అయితే చూడండి ఎక్సలెంట్గా వచ్చిందండి మీకు అది. ఇప్పుడైతే ఈ రెడ్ కలర్ సారీ అయితే పెట్టాం. ఇది ఒక టైప్ ఆఫ్ పట్టు సారీ అండి. ఇది కూడా మీకు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్లో వస్తుందన్నది చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. సారీ అయితే మాత్రం ఇది కూడా చాలా షైనీగా వచ్చిందండి. ప్రెస్సింగ్ మొత్తం అంతా బాగా వచ్చింది, ఫుల్ షైనీ వచ్చింది సారీ అయితే. ఎక్కడ మీకు ముడతలు అనేవి ఏది రాలేదు, షైనింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనం ఏ సారీ పెట్టినా సరే మిషన్లో అయితే రివర్స్లోనే పెట్టుకోవాలండి, ఫ్రంట్ సైడ్ అయితే పెట్టకూడదు, ఎందుకంటే హీట్ ఎక్కువ తగులుతుంది కదండి. సారీ అయితే డ్యామేజ్ అవ్వకుండా రివర్స్లో అయితే పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకోవాలి, అది కూడా పైటంచు ఫస్ట్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి సింగిల్ గట కొంచెం రోల్ ప్రెస్ మిషన్లో మనం పెట్టినప్పుడు సాగుతాయి కదండి. దానివల్ల మనకి వెనకాల వచ్చినా సరే మనకి లేడీస్ కట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండకుండానండి అలా పెడతాం. అదే మనకి బ్యాక్ సైడ్ పెట్టాం అనుకోండి, ఫ్రంట్ పైటంచు పెట్టిన దగ్గర అంచులు అయితే సాగుతాయండి, అలా పెట్టకూడదు. ఈరోజు మనం చేసిన శారీస్ అయితే ఇవ్వండి. టోటల్ శారీస్ వచ్చేసి 93 శారీస్ అయితే చేసాం మొత్తం. చూడండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
తప్పకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.